బాపట్లలో నారా చంద్రబాబు నాయుడు అనే పేరుతో ఉన్న స్థలం కబ్జాకు గురైంది. ఈ కేసులో ఎస్పీ తుషార్ దూడి ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. 8 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. మాయ మాటలు విని ప్రజలు మోసపోవద్దని రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు. సమస్య ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ రామాంజనేయులు సూచించారు. బాపట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు విరాళంగా ఇచ్చినటువంటి భూమిని అందరూ కలిసి కుట్రబన్ని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి అమ్మి ఈ విధంగా దాదాపు 8 డాక్యుమెంట్లు తయారు చేయడం జరిగింది. ఈ ముఠానంతా కూడా మన టౌన్ సిఐ రాంబాబు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 2000 సంవత్సరంలో మవ్వా సుబ్బారావు గారు వాళ్ళ కుమారుడు హరీష్ గారు బాపట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కోసం సుమారు 9 సెంట్ల స్థలాన్ని పార్టీకి రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఆలోచనతో ల్యాండ్ గ్రాప్ చేసుకొని తప్పుడు రికార్డులు సృష్టించి మున్సిపాలిటీలో పన్నులు వేస్తున్నట్టుగా ఫేక్ రికార్డు ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ ఫస్ట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని నుంచి ఇంకొకళ్ళకి అలా డిసెంబర్లోనే చల్లపల్లికి చెందినటువంటి చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తికి ఈ సంవత్సరం 2024 డిసెంబర్లో 2 డాక్యుమెంట్లు అమ్మడం జరిగింది.